ఇప్పుడు నోట్ చేసుకోండి మా ఈ హెడ్డింగ్ నోట్ చేసుకోండి. రిలేషన్ బిట్వీన్ సెంట్రాయిడ్ G, centroid G, orthocenter H and circumcenter S. Relation between centroid G, orthocenter H and circumcenter ఎస్. కొన్ని టైమ్స్లో ఆర్థో సెంటర్ని ఓతో కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఓ అంటే ఆరిజిన్ అనుకుంటామని మనం హెచ్ తీసుకున్నాం. ఆర్థో సెంటర్ హెచ్. ఫస్ట్ లిజనియర్ అమ్మా, ఆలాపి లిజనియర్. ఏబిసి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి సెంట్రాయిడ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది? మీడియస్ నుంచి సెంట్రాయిడ్ ఫామ్ అవుతుంది. ఆల్టిట్యూడ్స్ నుంచి ఆర్థో సెంటర్ ఫామ్ అవుతుంది. పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ నుంచి సర్కమ్ సెంటర్ ఫామ్ అవుతాయి. ఒక ట్రయాంగిల్లో ఈ మూడు ఫామ్ అవుతాయి. మీడియన్స్ కాంకరెంట్ అయితే మీడియన్స్ కాంకరెంట్ అయితే సెంట్రాయిడ్ వస్తుంది. ఆల్టిట్యూడ్స్ కాంకరెంట్ అయితే ఆర్థో సెంటర్ వస్తుంది. పర్పెండిక్యులర్ బైసెక్టర్ కాంకరెంట్ అయితే సర్కమ్ సెంటర్ అవుతాయి. ఈ ట్రయాంగిల్లో ఆర్థో సెంటర్, సెంట్రాయిడ్, సర్కమ్ సెంటర్ ఎస్ ఇవి కొలినియర్ అవుతాయి. ఒక ట్రయాంగిల్లో ఎప్పటికైనా సరే ఒక ట్రయాంగిల్లో ఆర్థో సెంటర్, సెంట్రాయిడ్, సర్కమ్ సెంటర్ ఆల్వేస్ కొలినియర్ అన్నమాట. ఖచ్చితంగా ఒక ట్రయాంగిల్లో ఈ 3 పాయింట్స్ ఫామ్ అవుతాయి. సెంట్రాయిడ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? మీడియన్స్ కాంకరెంట్ అయితే సెంట్రాయిడ్ ఫామ్ అవుతుంది. ఇఫ్ మీడియన్స్ ఆర్ కాంకరెంట్, ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఈజ్ సెంట్రాయిడ్. ఇఫ్ ఆల్టిట్యూడ్స్ ఆర్ కాంకరెంట్, ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఈజ్ ఆర్థో సెంటర్. ఇఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ద సైడ్స్ ఆర్ కాంకరెంట్, దెన్ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఈజ్ సర్కమ్ సెంటర్. ఈ డెఫినేషన్స్ అని మీకు తెలుసు కదా? తెలుసా తెలియదా? ఇప్పుడు చెప్పిన డెఫినేషన్స్ అన్నీ మీడియన్ అన్నీ చెప్పుకున్నాం కదా. మీడియన్, సెంట్రాయిడ్ డెఫినేషన్. ఓకే, ఇక్కడ చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి centroid G, orthocenter H and circumcenter S are collinear. ఇది కొలినియర్ అయితే ఆర్ కొలినియర్. అప్పుడు ఒక రిలేషన్ వస్తుంది. 3G ఈజ్ ఈక్వల్ టు 2S ప్లస్ H. G అంటే సెంట్రాయిడ్, S అంటే సర్కమ్ సెంటర్, H అంటే ఆర్థో సెంటర్. ఇదే రిలేషన్. 3 ఇంటూ సెంట్రాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సర్కమ్ సెంటర్ ప్లస్ H. డయాగ్రామ్ వేసుకొని నోట్ చేసుకోండి. మోడల్ ఎగ్జాంపుల్ రాసుకోండి. దీని మీద ఒక ఎగ్జాంపుల్. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి సెంట్రాయిడ్ G ఈక్వల్ టు 2, 3, ఆర్థో సెంటర్ H equal to 1, -2, then find circumcenter S, then find circumcenter S.
దెన్ ఫైండ్ సర్కమ్ సెంటర్ ఎస్. ప్రాబ్లం నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నారమ్మా? గివెన్ centroid G equal to 2, 3, orthocenter H equal to 1, -2. మనకు ఒక రిలేషన్ ఉంది. 3G is equal to 2S plus H అని, 2S plus H అని. 3 ఇంటూ G వాల్యూ ఎంత ఉంది చూడండి, 2, 3. సెంట్రాయిడ్లో 2, 3 తీసుకోవాలి. 2S H వాల్యూ ఎంత ఉంది చూడండి, 1, -2. ఇక్కడ 3తో x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ రెండు మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 2 6, 3 ఇంటూ 3 9, 2S ప్లస్ 1, -2. ఈ x, y కోఆర్డినేట్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇటువైపు వస్తే మైనస్ అయిపోతుంది. S ఈక్వల్ టు 6, 9. ఈ ప్లస్ 1, -2 ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది. x కోఆర్డినేట్ సపరేట్ చేయాలి. 6 - 1, 6 - 1, 9 మైనస్ ఆఫ్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ y కోఆర్డినేట్ 9, ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది, +2. 6 - 1 5, 9 + 2 11 అవుతుంది. 2S is equal to 5, 11. S ఈక్వల్ టు ఈ 2 మల్టిప్లికేషన్ డివిజన్ అవుతుంది. 5/2, 11/2. నోట్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ రిలేషన్ చేసుకోండి. మీ క్లాస్ వర్క్లోనే రాసుకోండి. మీ ట్రయాంగిల్ ఏబిసి D, E, F are the midpoints of the sides BC, CA and AB respectively. G the centroid of triangle ABC. If AB equal to 2 units, BC equal to 6 units, AC equal to 4 units, then find number 1. Then find GA square plus GB square plus GC square. Number 2. AD square plus BE square plus CF square. ఫస్ట్ దానికి రిలేషన్ తెలుసు కదా, AB square plus BC square plus CS square equal to 3 times GA square plus GB square plus GC square అవుతుంది. దీని నుంచి అది కనుక్కోవచ్చు. సెకండ్ దానికి 3 times AB square plus BC square plus CS square equal to 4 times AD square plus BE square plus CF square. ఈ రెండు ఫార్ములాస్ మీకు చెప్పే ఉన్నాను చూడండి. ఈ 2 వాల్యూస్ కనుక్కోవాలి.
టూ వాల్యూస్ కనుక్కోవాలి. సెకండ్ వన్, ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి centroid G equal to 4, 3, circumcenter S equal to 1, -2, then find orthocenter H, ఆర్థోసెంటర్ H. దీనికి ఫార్ములా ఏమంటే 3G = 2S + H. మరి H వాల్యూ కనుక్కోవాల్సింది. ఇక్కడ G ప్లేస్లో 4, 3, S ప్లేస్లో 1, -2. దీన్ని 3తో మల్టిప్లై చేస్తే దీన్ని 2తో, ఈ వాల్యూ వైపు వస్తే మైనస్ వస్తుంది. లోకస్ చాప్టర్ 1 అవుతుంది. ఈ హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఎంటర్ చేసుకుంటే లోకస్ చాప్టర్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తారు. చాప్టర్ 1 లోకస్. పబ్లిక్ ఎగ్జామ్లో దీనికి 2 × 4 మార్క్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. చాప్టర్స్ స్టార్టింగ్లో అన్ని చాప్టర్స్ రాశాను. సరే, ఇప్పుడు న్యూ జాయినింగ్ స్టూడెంట్స్ వచ్చింటారు కాబట్టి ఒకసారి అన్ని చాప్టర్స్ చెప్తాను చూడండి. చాప్టర్ 0 ప్రీ రిక్వసైట్స్, 2D కోఆర్డినేట్ సిస్టమ్. ఇది న్యూ జాయిన్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు వాళ్ళ కోసం. చాప్టర్ 1 లోకస్. చాప్టర్ 2 ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. నేను నోట్ చేసుకోవద్దండి. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. చాప్టర్ 3 స్ట్రైట్ లైన్స్. చాప్టర్ 4 పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. స్టార్టింగ్లో ఇవన్నీ చాప్టర్ నేమ్ చెప్పాను మీకు. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. చాప్టర్ 5 3D కోఆర్డినేట్స్. చాప్టర్ 6 డైరెక్షన్, రేషియోస్ అండ్ డైరెక్షన్ cosines. Chapter 7 the plane. With geometry, మ్యాథ్స్ 1Bలో 2 పార్ట్స్ ఉంటుంది. ఇదంతా ఈ చాప్టర్స్ అన్నీ కోఆర్డినేట్ జామెట్రీ అంటారు. కోఆర్డినేట్ జామెట్రీ. ఈ కోఆర్డినేట్ జామెట్రీలో ఈ టాపిక్స్ అన్నీ వస్తాయి. చాప్టర్ 0 ప్రీ రిక్వసైట్స్, ఇంట్రడక్షన్ 2D కోఆర్డినేట్ సిస్టమ్. ఈ చాప్టర్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్కి ఎటువంటి క్వశ్చన్స్ రావు మీకు పబ్లిక్ ఎగ్జామ్కి. కానీ ఇంట్రడక్షన్ చాప్టర్లో దీని నుంచి మనకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అడుగుతారు. IIT JEE మెయిన్స్లో, తర్వాత MCETలో అడుగుతారు. చాప్టర్ 1 లోకస్, చాప్టర్ 2 ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, చాప్టర్ 3 స్ట్రైట్ లైన్స్, చాప్టర్ 4 పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, చాప్టర్ 5 3D కోఆర్డినేట్స్, చాప్టర్ 6 డైరెక్షన్ రేషియోస్ అండ్ డైరెక్షన్ cosines, చాప్టర్ 7 ద ప్లేన్. ఇవి ఇంటర్మీడియట్లో ఉండేవి. క్యాల్కులస్లో 3 టాపిక్స్ ఉంటాయి. చాప్టర్ 8 లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, చాప్టర్ 9 డిఫరెన్షియేషన్, చాప్టర్ 10 అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఇక్కడ చూడండి,
లోకస్ చాప్టర్ డెఫినేషన్ బాగుండండి. లోకస్ చాప్టరు డెఫినేషన్ ఫస్ట్ వినండి, తర్వాత రాసుకుందరు. డెఫినేషన్ మీకు నోట్బుక్లో రాసుకోండి. డెఫినేషన్ ద సెట్ ఆఫ్ all points satisfying the set of all points satisfying a given condition or a given property is called a locus. జనరల్గా ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాం అనుకోండి, ఆల్ ఆఫ్ ఇట్ ఇస్ నియర్ ఏబీ ఇస్ ఎ స్ట్రైట్ లైన్. ఇక్కడ డెఫినేషన్ చెప్తాను అమ్మా. ఈ స్ట్రైట్ లైన్ మీద సో మెనీ పాయింట్స్ ఉంటాయి, క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి, తర్వాత ఈ లైన్ మీద సో మెనీ పాయింట్స్ ఉంటాయి. ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ సాటిస్ఫైయింగ్ గివెన్ కండిషన్. సపోజ్ ఇక్కడ ఒక మిడ్ పాయింట్ తీసుకున్నాం ఏబీకి పి ద మిడ్ పాయింట్. అప్పుడు గివెన్ కండిషన్ ఏమవుతుంది, పిఏ డిస్టెన్స్ ఎంత ఉంటుందో పీబీ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. ఇక్కడ పి అనేది ఒక సెట్ ఆఫ్ పాయింట్గా తీసుకుందాం. పి అనేది ఒక సెట్ ఆఫ్ పాయింట్స్. ఇక్కడ ఏబీ 2 పాయింట్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే ఏబీకి పి మిడ్ పాయింట్ అనుకుందాం. అప్పుడు ఇక్కడ గివెన్ కండిషన్ ఏమవుతుంది, పిఏ ఈక్వల్ టు పీబీ అవుతుంది. పిఏ ఈక్వల్ టు పీబీ. ఈ పిఏ ఈక్వల్ టు పీబీ కండిషన్ అప్లై చేస్తే మనకు ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఎప్పుడైనా లోకస్ పాయింట్ ఎట్లా తీసుకోవాలంటే వేరియబుల్ పాయింట్గా తీసుకోవాలి. వేరియబుల్ పాయింట్ అంటే ఏమంటే ఎక్స్ కామా వై. ఫిక్స్డ్ పాయింట్ అంటే నంబర్స్ 2, 3, 5, 6 ఇవి ఫిక్స్డ్ పాయింట్స్ అవుతాయి. లోకస్ ఎప్పటికీ ఒక వేరియబుల్ పాయింట్ తీసుకోవాలి. లోకస్ అనేది ఒక సెట్ ఆఫ్ పాయింటే. ఈ సెట్ ఆఫ్ పాయింట్ని ఈ లైన్ ఏబీ లైన్ యొక్క మిడ్ పాయింట్గా మనం తీసుకున్నాం. పిఏ ఈక్వల్ టు పీబీ అనే కండిషన్ అప్లై చేస్తే అక్కడ ఒక ప్రాపర్టీ ఫామ్ అవుతుంది. ఆ ప్రాపర్టీ కూడా ఏమవుతుంది అంటే ఒక స్ట్రైట్ లైన్ అవుతుంది. లోకస్ మీన్స్ సెట్ ఆఫ్ పాయింట్, ఇట్ ఈస్ ఏ వేరియబుల్ పాయింట్. దాన్ని ఒక వేరియబుల్ పాయింట్గా తీసుకుంటాం. ఆ వేరియబుల్ పాయింట్ ఏమిగా తీసుకుంటామంటే ఎక్స్ కామా వైగా తీసుకుంటాం. నోట్ చేసుకోండి, డెఫినేషన్ నోట్ చేసుకోండి. ఒక జామెట్రికల్ డయాగ్రామ్ మీదనే ఉంటుంది. ఇప్పుడు ఏబీ లైన్ ఉంది, ఏబీ లైన్ మీద పి అనేది ఒక పాయింట్, అది మిడ్ పాయింట్గా తీసుకోవచ్చు. లేకపోతే ఏబీని ఆ పి పాయింట్ 1:2 రేషియోలో తీసుకోవచ్చు. 1:2 రేషియోలో తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకోవచ్చు. ఈ డెఫినేషన్ రాసుకొని ఈ డయాగ్రామ్ కూడా నోట్ చేసుకోండి. మా డయాగ్రామ్ గురించి చెప్తాను మీకు. లోకస్ అంటే ఒక సెట్ ఆఫ్ పాయింట్ సాటిస్ఫైయింగ్ గివెన్ కండిషన్. అక్కడ ఇచ్చిన జామెట్రికల్ డయాగ్రామ్ మీద ఏ కండిషన్ ఫామ్లో ఉంది, పిఏ ఈక్వల్ టు పీబీ ఫామ్లో ఉందా, లేకపోతే పిఏ ఈక్వల్ టు 2 times పీబీలో ఉందా, ఈ విధంగా ఉంటాయి గివెన్ కండిషన్. ఆ గివెన్ కండిషన్ అప్లై చేస్తే మనకు ఒక జామెట్రికల్ డయాగ్రామ్ వస్తుంది. జామెట్రికల్ డయాగ్రామ్ ఫామ్ అవుతుంది. నోట్ చేసుకోండి. పిఏ ఈక్వల్ టు పీబీని సింప్లిఫై చేసుకుంటూ ఒక లోకస్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఆ లోకస్ ఈక్వేషన్ కూడా ఒక జామెట్రికల్ డయాగ్రామ్ అవుతుంది. ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ ఏబీ ఉంది. ఆ ఏబీ లైన్ సెగ్మెంట్ మీద ద సెట్ ఆఫ్ పాయింట్ పి, ఈ ఏబీ లైన్ సెగ్మెంట్ మీద ద సెట్ ఆఫ్ పాయింట్ పిని మనం మిడ్ పాయింట్గా తీసుకున్నాం. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ. అప్పుడు ఆ కండిషన్ ఏమైతుంది చెప్పండి, పిఏ ఈక్వల్ టు పీబీ అవుతుంది. కండిషన్ పిఏ ఈక్వల్ టు పీబీ అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ లోకస్. ఈక్వేషన్ ఆఫ్ లోకస్. ఇందులో రాసుకోండి.
an equation f of x comma y equal to 0 is said to be an equation of locus a locus equation S అనుకున్నాం locus S if every point in S every point in S satisfies f of x comma y equal to 0, f of x comma y equal to 0, and every point that satisfies f of x comma y equal to 0 belongs to S, ఒక ప్రాబ్లం మీకు చెప్తే ఈ ఈక్వేషన్ గురించి మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మామూలుగా లోకస్ ఈక్వేషన్ ఎక్స్ కామా బై ఫామ్లో వస్తుంది రిజల్ట్. ఇది ఈక్వేషన్ ఆఫ్ లోకస్, దాన్ని ఎస్ అనుకుందాం. లోకస్ మీద ఉండే పాయింట్స్ ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తాయి, అండ్ ఈక్వేషన్ f of x comma y equal to 0 is said to be an equation of locus S if every point in S satisfies f of x comma y equal to 0 and every point that satisfies f of x comma y equal to 0 belongs to S. ఇక్కడ బాగుండండి, ఇక్కడ f of x comma y equal to 0 అనేది ఫైనల్ రిజల్ట్. లోకస్ ఈక్వేషన్ ఎప్పటికీ x టర్మ్స్ y టర్మ్స్ తో ఫామ్ అవుతుంది. దిస్ సెట్ టు బి అన్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఎస్. దీనంతా ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అంటారు. x y ఫామ్ లో ఉండేదాన్ని ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అంటారు. ఇఫ్ ఎవ్రీ పాయింట్ ఇన్ ఎస్, ఆ ఎస్ మీద ఉండే ప్రతి పాయింట్ ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేయాలి. అంటే అందులో అప్లై చేస్తే 0 రావాలి, ఈక్వేషన్ ని సాటిస్ఫై చేయాలి. అండ్ ఎవరీ పాయింట్ దట్ సాటిస్ఫైస్ f of x comma y equal to 0. ఖచ్చితంగా లోకస్ ఈక్వేషన్ని ఆ లోకస్ మీద ఉండే పాయింట్స్ ఖచ్చితంగా సాటిస్ఫై చేయాలి. ఆ పాయింట్స్ ఖచ్చితంగా లోకస్కి సంబంధించిన పాయింట్స్ అయి ఉండాలి అంటున్నాడు. లోకస్ అంటే x కామా y వేరియబుల్తో ఉండే ఒక పాయింట్. దాంతో మనం ప్రాబ్లం చేస్తే మనకు xy ఫామ్లో ఒక ఈక్వేషన్ వస్తుంది. x టర్మ్స్ ఉంటాయి, y టర్మ్స్ ఉంటాయి. x టర్మ్స్ y టర్మ్స్, ఆ x టర్మ్స్ y టర్మ్స్ ఉండే ఆ ఈక్వేషన్ లోకస్ ఈక్వేషన్ అంటారు. ఆ లోకస్ ఈక్వేషన్ని ఎస్ మీద ఉండే పాయింట్స్, మనం ఏవైతే పాయింట్ తీసుకుంటామో ఆ పాయింట్స్ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి అంటున్నాడు. అది ఈక్వేషన్ ఆఫ్ లోకస్. దీని మీద ఒక ప్రాబ్లం చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఈ మోడల్లో చెప్తే ఆ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఏ విధంగా ఉండేది మీకు అర్థమవుతుంది. ఒక మోడల్ ఎగ్జాంపుల్ చూడండి. ఈక్వేషన్ ఆఫ్ లోకస్కి ఒక మోడల్ ఎగ్జాంపుల్ అందరు నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఇఫ్ క్యాపిటల్ A ఈక్వల్ టు 2, 3 and B equal to 4, -1, 4, -1 are the
ends of line segment AB and P be any point on locus such that midpoint of AB then find equation of locus of P. Then find equation of locus of P. Problem baavinandu. If capital A equal to 2, 3 and B equal to 4, -1 are the ends of line segment AB and P be any point on the locus such that midpoint of AB. The locus point AB ki midpoint antunnadu. Then find the equation of locus of P. ఒక లైన్ సెగ్మెంట్ ఏబి ఉంది. ఈ ఏబికి పి వచ్చేసి మిడ్ పాయింట్ అంటున్నారు. మిడ్ పాయింట్ క్యాపిటల్ ఏ 2, 3 బి 4, -1. లోకస్ పాయింట్ ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. లోకస్ పాయింట్ ఎప్పటికీ వేరియబుల్ పాయింట్గా తీసుకోవాలి. ఎక్స్, వైగా తీసుకోవాలి. క్వశ్చన్లో ఇవ్వడు. ఒకవేళ ఎక్స్, వై అని ఇవ్వచ్చు. ఇవ్వకపోతే ఎక్స్, వై. లోకస్ ఈజ్ ఆల్వేస్ ఏ వేరియబుల్ పాయింట్. ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ పాయింట్ లయింగ్ ఆన్ ద జామెట్రికల్ డయాగ్రామ్. లైన్ సెగ్మెంట్ కావచ్చు, సర్కిల్ కావచ్చు, దేని మీదనే ఉంటుంది. అదొక సెట్ ఆఫ్ పాయింట్, బట్ ఇట్ ఈస్ వేరియబుల్ పాయింట్. అది మిడ్ పాయింట్లో ఫామ్ కావచ్చు, లేకపోతే ఏ 2 times పీబీ కావచ్చు, ఏపీకి 2 times పీబీ, ఎట్లయినా ఫామ్ కావచ్చు. అది అక్కడ ప్రాబ్లంలో ఇచ్చే కండిషన్ బట్టి ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లంలో ఏం కండిషన్ ఇచ్చాడు? సచ్ దట్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ అన్నాడు. ఆ పీ పాయింట్ వచ్చేసి ఏబీకి మిడ్ పాయింట్ అన్నాడు. అందుకు పిఏ ఈక్వల్ టు పీబీ అని తీసుకోవాలి. మిడ్ పాయింట్ అన్నప్పుడు ఖచ్చితంగా పిఏ డిస్టెన్స్ ఎంత ఉంటుందో పీబీ డిస్టెన్స్ అంతే ఉంటుంది. గివెన్ క్యాపిటల్ ఏ 2, 3 క్యాపిటల్ బి 4, -1 లెట్ పి ఈజ్ ఈక్వల్ టు లోకస్ పాయింట్. ఎప్పటికీ ప్రతి ప్రాబ్లంలో ఇది కామన్ స్టెప్. ప్రతి ప్రాబ్లంలో లెట్ పి ఎక్స్, వై బి ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్. లోకస్ ఎప్పటికీ వేరియబుల్ పాయింట్, దాని ఎక్స్, వై అనుకుంటాం. గివెన్ కండిషన్, ఎందుకంటే పి మిడ్ పాయింట్ అన్నాడు కదా, పి ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అన్నాడు కాబట్టి గివెన్ కండిషన్ ఎట్టుంటుందంటే పిఏ ఈక్వల్ టు పీబీ. ఈ కండిషన్ అప్లై చేస్తే ఒక లోకస్ ఈక్వేషన్ వస్తుంది. అది ఎక్స్, వైలో ఉంటుంది. అది ఒక స్ట్రైట్ లైన్ అవుతుంది. అందరూ ఇటువరకు నోట్ చేసుకోండి. మా పిఏ ఈక్వల్ టు పీబీ ఉంది కదా. పిఏ అంటే డిస్టెన్స్ బిట్వీన్ పీ టు ఏ. పీ టు ఏ అంటే డిస్టెన్స్కి ఫార్ములా ఏమి? √(x1 - x2) ప్లస్ y1 - y2 అండర్ స్క్వేర్ రూట్ అని వస్తుంది. లేకపోతే x2 - x1 ప్లస్ y2 - y1 అండర్ స్క్వేర్ రూట్ వస్తుంది. కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ నుంచి ఎక్స్ కోఆర్డినేట్ సపరేట్ చేయాలి, వై కోఆర్డినేట్ నుంచి వై కోఆర్డినేట్ సపరేట్ చేయాలి. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే పిఏ స్క్వేర్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్ అవుతుంది. పిఏ స్క్వేర్ అంటే మీనింగ్ ఏమంటేమా పిఏ హోల్ స్క్వేర్ అని అర్థం. పీబీ స్క్వేర్ అంటే పీబీ హోల్ స్క్వేర్ అని. పిఏ స్క్వేర్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్. ఇప్పుడు పిఏ స్క్వేర్కి వాల్యూస్ అప్లై చేయాలి. పిఏ స్క్వేర్కి
వాల్యూస్ అప్లై చేయాలి. ఎక్స్ కోఆర్డినేట్ ఎక్స్ కోఆర్డినేట్ సపరేట్ చేయాలి. ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు పెట్టాం. ఇప్పుడు పీబీ వాల్యూ ఎక్స్ కోఆర్డినేట్ ఎక్స్ కోఆర్డినేటే ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ వై ఉందమ్మా. వై ఫార్ములాలో మైనస్ వస్తుంది. వై మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. వై ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ పి అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అప్లై చేసాం. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ రాయకూడదు. ఇప్పుడు ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి. ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2ab 2 ఇంటూ 2 4 ఎక్స్ మైనస్ 4x ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇది ఏ ఇది బి అనుకోవాలి. ఏ ఎక్స్ బి 2 ఇక్కడ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ అవుతుంది. బి స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. మైనస్ 2ab 2 ఇంటూ 2 4 4x అవుతుంది. వై మైనస్ 3 హోల్ స్క్వేర్ వై స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 6y అవుతుంది. 2ab అంటే ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ 4 స్క్వేర్ అంటే 16 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 2ab అంటే మైనస్ 8x అవుతుంది. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2y అవుతుంది. వై స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2y అవుతుంది. ఇక్కడ చూడమ్మా ఎప్పటికీ ఈజ్ ఈక్వల్ ఉన్నప్పుడు బోత్ సైడ్స్ ఒకే నంబర్ ఉండి ఒకే సైన్ అంటే ప్లస్సా మైనసా. ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. అవి క్యాన్సల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ వై స్క్వేర్ ఉంది. ఇక్కడ ప్లస్ వై స్క్వేర్ క్యాన్సల్ చేసేయచ్చు. ఇంకా రిమైనింగ్ ఫస్ట్ ఎక్స్ టర్మ్ రాసుకుందామా మైనస్ 4x. నెక్స్ట్ వై టర్మ్ మైనస్ 6y 4 ప్లస్ 9 13. ఇటువైపు మైనస్ 8x ప్లస్ 2y ప్లస్ 2y 16 ప్లస్ 1 17 మైనస్ 8x ప్లస్ 2y 16 ప్లస్ 1 17. ఈ టర్మ్స్ అన్ని ఒకవైపు తెచ్చుకున్నాం. ఎప్పటికీ ఫస్ట్ టర్మ్ ఇది ఒక స్ట్రైట్ లైన్ అవుతుంది. సింప్లిఫై చేస్తే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫార్మ్లో వస్తుంది లోకస్ ఈక్వేషన్. ఇటువైపు ఈ టర్మ్స్ అన్ని ఇటువైపు వచ్చినప్పుడు మైనస్ ఉండేవి ప్లస్ అవుతాయి, ప్లస్ ఉండేవి మైనస్ అవుతాయి. మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 13 అట్లే పెట్టాము. ఈ మైనస్ 8x ఇటువైపు వస్తే ప్లస్ 8x అవుతుంది. ప్లస్ 2y ఇటువైపు వస్తే మైనస్ 2y అవుతుంది. ప్లస్ 17 ఇటువైపు వస్తే మైనస్ 17 అవుతుంది. 8xలో 4x పోతే 4x మైనస్ 6y మైనస్ 2y మైనస్ 6y మైనస్ 2y మైనస్ 8y 13 మైనస్ 17 మైనస్ 17లో 13 పోతే మైనస్ 4. ఇదంతా 4తో క్యాన్సల్ అవుతుంది. చూడండి ఒక ఈక్వేషన్ ఒకే కామన్ నెంబర్ ఉన్నప్పుడు క్యాన్సల్ చేయొచ్చు. 4 కామన్ ఇస్తే 4తో క్యాన్సల్ చేస్తే 4 1s 4 2 8 4 1s 1 x మైనస్ 2y మైనస్ 1 అవుతుంది. ఇది ఈక్వేషన్ ఆఫ్ లోకస్. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P ఈజ్ x మైనస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. ఎప్పటికీ లోకస్ ఈక్వేషన్ x, y ఫామ్లో వచ్చింది కదా. దీన్ని ఈ లోకస్ మీద ఉండే పాయింట్ సాటిస్ఫై చేయాలంటాడు. సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ మిడ్ పాయింట్ దగ్గర లోకస్ ఉంది. దీన్ని మిడ్ పాయింట్ కనుక్కుంటే మిడ్ పాయింట్ ఆఫ్ AB మనం ఫైండ్ అవుట్ చేస్తే x1 ప్లస్ x2 బై 2 కదా. 2 ప్లస్ 4 బై 2 2 ప్లస్ 4 బై 2
3 minus 1 by 2, x1 plus x2 by 2, 2 plus 4 by 2, y1 plus y2 by 2, 3 minus 1 by 2, 2 plus 4 అంటే 6, 6 by 2, 3 minus 1 అంటే 2 by 2, 3, 1 అవుతుంది. మనమేం చెక్ చేయాల్సిన అవసరం లేదు, మీకు డెఫినేషన్ అర్థం కావడానికి చెప్తున్నాను. మనము పీస్ వేరియబుల్ పాయింట్ మిడ్ పాయింట్ అనుకుంటే మనకు లోకస్ ఈక్వేషన్ ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది, x మైనస్ 2y మైనస్ 1 ఈక్వల్ 0. ఇది ఖచ్చితంగా ఇక్కడ ఫామ్ అయితే పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మన లోకస్ ఈక్వేషన్ x మైనస్ 2y మైనస్ 1 ఈక్వల్ 0 ఏబి లైన్ సెగ్మెంట్ నుంచి వెళ్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ సాటిస్ఫై కావాలి చూడండి, ద సెట్ ఆఫ్ పాయింట్ పి ఇక్కడ సాటిస్ఫై చేయాలి. చేస్తే ఎక్స్లో 3 రాస్తాం, ఎక్స్లో 3 రాస్తాం, వైలో 1 పెట్టాం, 2 into 1 minus 1, 3, 2 into 1 2 minus 1, 3 minus 3 0. చూడండి లోకస్ పి సెట్ ఆఫ్ పాయింట్ ఇందులో అప్లై చేస్తే సాటిస్ఫై అయింది కదా, సాటిస్ఫై అయిందా లేదా? ఇక్కడ 4 కామన్ తీస్తే ఇట్లా 4 కామన్ తీయడం అంటే 4 కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్, ఇక్కడ మైనస్ 2y, ఇక్కడ మైనస్ 1 ఈక్వల్ 0 అవుతుందమ్మా. లాక్డౌన్ మూమెంట్లో మీరు బుక్కులు పుట్టక కొద్దిగా చాలామంది ఇక్కడ 4 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2y మైనస్ 1, ఆ 4 అవతల పంపిస్తే 0/4, 0 ఎనీ నంబర్ 0ని, అప్పుడు ఎక్స్ మైనస్ 2y మైనస్ 1 ఈక్వల్ 0 అవుతుంది. ఒక ఈక్వేషన్ని ఒకే నంబర్తో క్యాన్సల్ అయ్యేటట్టుంటే క్యాన్సల్ చేయొచ్చు. ఇక్కడ 4తో క్యాన్సల్ చేసాం, 4 1s 4, 4తో 1 టైమ్స్ పోతుంది, 4 2 4 1s, ఎక్స్ మైనస్ 2y మైనస్ 1 ఈక్వల్ 0 అవుతుంది. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్. ఈ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈ లైన్ మీద ఉండే పాయింట్ మిడ్ పాయింట్ కనుక్కున్నాం కదా, మిడ్ పాయింట్ ఎంత వచ్చింది 3, 1 దీన్ని సాటిస్ఫై చేస్తుందా లేదా చూడండి. ఎక్స్లో 3 పెట్టాం, వైలో 1 పెట్టాం, 2 into 1 minus 1, 2 into 1 అంటే 2. ఇదంతా చెకింగ్ అవసరం లేదు, మీకు డెఫినేషన్ అర్థం కావడానికి. లోకస్ ఈక్వేషన్ ఎప్పటికీ f of x, y ఈక్వల్ 0 ఫామ్లో ఉంటుంది. ఆ లోకస్ ఈక్వేషన్ని మనం తీసుకున్న జామెట్రికల్ కండిషన్ ప్రకారం ఆ సెట్ ఆఫ్ పాయింట్ దీన్ని సాటిస్ఫై చేసి ఉండాలి. ఖచ్చితంగా ఆ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది అని చెప్పడానికి ఈ ప్రాబ్లం చెప్పాం. మన ప్రాబ్లమ్స్లో ఎగ్జామ్లో చెక్ చేయాల్సిన అవసరం లేదమ్మా. జస్ట్ టు ఫైండ్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అంటే లోకస్ ఈక్వేషన్ ఒకటి కనుక్కొని వదిలేయాలి.